హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియో వచ్చేసి నా పూజా విధానం అండి. పూజా విధానం అంటే ఏం లేదు, నాకు తెలిసినంతలో ప్రతిరోజు నిత్య పూజ ఎలా చేసుకుంటాను అనేది మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇక్కడ పూజా విధానానికి వస్తే నేను ప్రతిరోజు పూజ గదిని శుభ్రంగా క్లీన్ చేసుకుంటానండి. ఆ తర్వాత పూజా వస్తువులన్నీ కూడా శుభ్రంగా కడిగి పెట్టుకున్న తర్వాత నా దగ్గర ఏ పువ్వులైతే అందుబాటులో ఉంటాయో వాటిని దేవుడికి సమర్పిస్తూ ఉంటాను. ఇక్కడ నాకు ఎక్కువగా మందార పూలు, బంతి పువ్వులు మాత్రమే దొరుకుతాయండి. వాటిని నేను దేవుడికి పెడుతూ ఉంటాను. పువ్వులు లేకుండా పూజ చేస్తే ఎందుకో చాలా అసంతృప్తిగా అనిపిస్తుంది. ఇక ధూపం, దీపం, నైవేద్యం అండి. నైవేద్యం విషయానికి వస్తే నేను ఇంట్లో ఆ టైంకి ఏ పండ్లైతే ఉంటాయో వాటిని ప్రసాదంగా సమర్పిస్తూ ఉంటాను. కుదిరినప్పుడు ఏదో ఒక ప్రసాదం చేసి పెడుతూ ఉంటాను. ఆ తర్వాత శనివారం రోజైతే గోవిందనామాలు, గురువారం రోజైతే బాబాకి చాలీసా, శుక్రవారం అయితే అమ్మవారికి, అట్లా ఏదో ఒకటి చదువుకుంటూ పూజ అనేది కంప్లీట్ చేసుకుంటానండి. ఈ విధంగా నేను నిత్య పూజ అయితే ప్రతిరోజు చేసుకుంటాను. అది పొద్దున పూట కావచ్చు, సాయంత్రం పూట కావచ్చు, ఏదో ఒక టైంలో కుదిరినప్పుడు ఖచ్చితంగా పూజ అయితే చేసుకుంటాను. నా పూజా విధానం అయితే ఇలా ఉంటుందండి. పండుగ అప్పుడైతే కొంచెం స్పెషల్‌గా ఉంటుంది. అంతే తప్ప నాకు పెద్దగా పూజలైతే ఏమి తెలియవండి. ఇప్పుడిప్పుడే అన్నీ నేర్చుకుంటున్నాను. ఈ వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఖచ్చితంగా క్షమించండి. కామెంట్స్‌లో చెప్పండి, సరిచేసుకుంటాను. నా పూజా విధానం గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలానే మీ అందరికీ ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నానండి. ప్రెజెంటు ఏంటి అంటే ఇలా చేయాలి, అలా చేయాలి, అవి పెట్టాలి, ఇవి పెట్టాలి అని చాలామంది చాలా చెప్తున్నారు కదా! వాటన్నిటిని మీరు నమ్ముతున్నారా? నేనైతే అస్సలు నమ్మనండి. నాకు తెలిసినంతలో, ఉన్నంతలో భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోవాలి అనేది నా ఒపీనియను. ఆ భగవంతుని ఆశీర్వాదాలు మనందరి మీద ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.